ఒక రైతు వద్ద ఒక గాడిద మరియు గుర్రం ఉన్నాయి. గుర్రం యజమానిని మోసుకొచ్చేది మరియు గాడిద అతని సరుకులు మోసేది. ఒకసారి రైతు తన నెలవారీ సరుకుల కోసం కొనుగోలు చేయడానికి గాడిద మరియు గుర్రాన్ని పట్టణానికి తీసుకెళ్ళాడు. అన్ని కొనుగోలు ముగిసిన తర్వాత గాడిద మీద సామాగ్రి నిండిపోయింది. అది ఆ భారాన్ని మోయలేకపోయింది. గాడిద గుర్రాన్ని అడిగింది, నా ప్రియమిత్రమా, దయచేసి నాకు సహాయం చేయి, భారాన్ని పంచుకో అని అన్నది. గుర్రం గర్వంగా బదులిచ్చింది, భారం మోయడం నీ కర్తవ్యం, నాది యజమానిని మోయడమే అని గుర్రము సమాధానమిచ్చింది. గాడిద కొంత దూరం వరకు భారాన్ని మోయగలిగింది. కానీ ఆ తర్వాత అది నురగ కార్చడం ప్రారంభించింది. పాపం గాడిద యొక్క దయనీయ స్థితిని చూసి యజమాని మొత్తం భారాన్ని గాడిద నుండి గుర్రానికి మార్చాడు. అప్పుడు గుర్రం అనుకుంది, నేను ఇంతకు ముందు గాడిద సూచనను అంగీకరించినట్లయితే నేను ఈ భారంలో సగం మాత్రమే మోసేదాన్ని అని పశ్చాత్తాపపడుతుంది. గుర్రము ఆకులు కాలాక చేతులు పట్టుకుంటే ఏమి ప్రయోజనం ఉండదు. ఏది అయినా ముందే తెలుసుకోవాలి. అహంకారం పతనానికి దారితీస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.